మీరు నేను మనలాగా కొద్ది మంది మనకు దొరికిన సమాచారాన్ని బట్టి మనం ఏదో కొంత డేటా సేకరించి అయ్యో ఇట్లా జరుగుతుంది దేశంలో అని అనుకుంటాం గాని ఒక సంస్థ సీరియస్ గా ఈ విషయాల మీద పరిశోధన చేసింది. ముందు ఉన్న 10 ఏళ్లను పక్కన పెట్టి మోడీజీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యి సంవత్సరం గడిచిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా ఈ సంస్థ ఒక నివేదికను దేశ ప్రజలకు ఇచ్చింది. ఆ నివేదిక ఏమిటంటే APCR, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్. ఇది న్యూఢిల్లీలో ఓఖ్లా ప్రాంతంలో ఉంది. ఇది ఇప్పటిదేం కాదు, 2006 లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి ఇది పని చేస్తూనే ఉంది. ఇట్స్ ఏ నాన్ ప్రాఫిట్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఎవరెవరితో పనిచేస్తున్నారయ్యా అంటే వీళ్ళు ఈ సివిల్ రైట్స్ ను రక్షించే లాయర్స్ తోటి, సోషల్ యాక్టివిస్ట్ తోటి, తర్వాత పారాలీగల్ వాలంటీర్స్ తోటి, ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు చేసేది ఏమిటి అంటే లీగల్ ఎడ్యుకేషన్ మన దేశ ప్రజలకు ఇద్దాము, లీగల్ ఎడ్యుకేషన్ దేశ ప్రజలకు అందిద్దాము అన్న ఆ తపన ఉన్న అందరినీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకుని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సెమినార్లు జరిపిస్తూ ఉంటారు, సింపోజియాలు జరిపిస్తూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళ రొటీన్ కార్యక్రమాలు. అయితే ఇటీవల వాళ్ళు విడుదల చేసిన ఈ 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పనితీరు మీద వాళ్ళు ఈ 1 year లో సేకరించిన డేటాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అందులోని కొన్ని వివరాలు మీరు చూడండి. ఈ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ వాళ్ళు ఈ దేశ పౌరులకు అండగా ఉండాలని ఏర్పడింది. ఇంకొక విషయం ఏమిటంటే చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాల ప్రకారం ప్రజలకు అందాల్సిన న్యాయం అందట్లేదు. చట్టాలకు అందాల్సిన న్యాయానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి, బ్రిడ్జ్ చేయటానికి ఒక వంతెనలాగా ఈ అసోసియేషన్ పనిచేస్తుంది. దానితో పాటు మనం ఎట్లాగైతే సైంటిఫిక్ స్పృహ వ్యాప్తి చేద్దాం అన్నట్టుగా వాళ్ళు కూడా లీగల్ ఎడ్యుకేషన్ ను వ్యాప్తి చేద్దాము అని కామన్ పీపుల్ కు, సామాన్య పౌరులకు కూడా లీగల్ ఎడ్యుకేషన్ అందియాలని కృషి చేస్తారు. సరే, వాళ్ళు ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలమైన సందర్భంలో ఒక డేటాని ఇచ్చారు. ఆ డేటా ఇట్లా ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ 1 year లో 937 విద్వేష నేరాలు జరిగాయి. హేట్ క్రైమ్స్, విద్వేష నేరాలు జరిగిన నెంబర్ ఇచ్చారు. ఇంకొకటి, స్వయంగా ప్రధాని మోడీజీ 110 ప్రసంగాలలో ఇస్లామోఫోబియా వ్యాఖ్యలు చేశారు. ఆయనే కాదు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు, తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాళ్ళంతా కలిసి ఒక 63 ద్వేష ప్రసంగాలు చేశారు. వీరంతా ఏమి ద్వేష ప్రసంగం అంటే ఏం చేశారు అంటే మైనారిటీల మీద విద్వేషం. మొత్తం డేటా తీస్తే వాళ్ళు ఏం చెప్తారంటే 345 ఏమో విద్వేష ప్రసంగాలు, 602 ద్వేషపూరిత నేరాలు జరిపించారు. వీళ్లే కాకుండా, పాలకులే కాకుండా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ్ దళ్ గాని, వాళ్ళ ప్రముఖులు కూడా కొన్ని విద్వేష ప్రసంగాలు చేశారు. అవి కూడా వీళ్ళు లెక్కలు తీశారు. అవేమిటి అంటే విశ్వ హిందూ పరిషత్ నాయకులు 21 విద్వేష ప్రసంగాలు చేశారు. బజరంగ్ దళ్ ప్రముఖులు 20 ద్వేష ప్రసంగాలు చేశారు. ఇవన్నిట్లలో ఇందాక మనం నేరాలు కూడా జరిపించారు అని చెప్పుకున్నాము. అందులో 25 మంది ముస్లింలు చనిపోయారు, అంటే చంపేశారు. ఆ రకంగా ఇతర మైనారిటీలు, ముస్లింలే కాదు, క్రైస్తవులు, జైనులు, ఇతర మైనారిటీలు ఎవరుంటే వాళ్ళ మీద దాడులు జరిగాయి. 173 దాడులు మైనారిటీ వర్గాల మీద భౌతిక దాడులు జరిగాయి. ఇవి నివేదికలో ఉన్న వివరాలు. ఇందులో ఈ ద్వేష ప్రసంగాలు చేసిన వారిలో చూడండి, 2 జడ్జిలు కూడా ఉన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ తీర్పులు చెప్పే జడ్జిలు విద్వేష ప్రసంగాలు చేయటానికి పూనుకున్నారు. చూడండి, ఈ దేశంలో ఏదైనా సాధ్యమే. అంతేకాదు, ఓ గవర్నర్ కూడా ఉన్నాడు విద్వేష ప్రసంగాలు చేస్తూ ముందుకొచ్చిన ఆయన. ఎందుకు 2-3 రోజుల కింద కేరళలో అక్కడి గవర్నర్ భరతమాత ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని నిలబడ్డట్టుగా ఫోటోలో ఉంది, టీవీలో వచ్చింది, నేను చూసి చెప్తున్నాను. ఆ భరతమాత దేవి
ఆమె దేవత చేసి ఆర్ఎస్ఎస్ జెండా పట్టుకొని ఉంటే ఈ గవర్నర్ పోయి అక్కడ పూజలు చేస్తారు. అక్కడ మంత్రివర్గము, ముఖ్యమంత్రి అందరూ దాన్ని నిరసించి ఖండించి సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. సో ఇట్లాగా రాజ్యాంగ పదవులలో ఉన్న వాళ్ళే ఇట్లా బరి తెగించి ప్రసంగాలు చేస్తూ నేరాలు జరిపిస్తూ వాళ్లకు వాళ్లే నేరాలు చేస్తూ ఉంటే మరి ఇక్కడ హేతువాదం ఈ దేశంలో ఎట్లా బలపడుతుందండి? హేతువాదం విశ్వరూపం చూపెడుతోంది కదా. ఆ హేతువాదాన్ని తగ్గించి హేతువాదాన్ని నిలపటానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది, ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందులో కొన్ని చిన్న చిన్న అభిప్రాయాలు భేదాలు ఉంటే ఉండొచ్చుగాక. మనకి ఎన్నో సంఘాలు ఉన్నాయి, అవన్నీ కలిసికట్టుగా ఒక తాటి మీదకి రావట్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి విభజింపబడుతూ విడిపోతూ ఉన్నందువల్ల అవతలి వాడు బలపడ్డా లేదా ఒక్కసారి ఒక కామన్ ఎజెండా, ఒక సరైన ధ్యేయం కోసం వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఫలితాలు ఉంటాయి. ఇందాక నేను ఈ డేటా అంతా ఇచ్చాను. వీట్లల్లో అగ్రస్థానం ఎవరిది అని అడిగితే వాళ్ళు ఆ నివేదికలో ఇచ్చిన పేరు ఎవరిది? ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ ముస్లింలపై జరుగుతున్న నేరాలు, కొల్లలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంకా చూడండి, మధ్యప్రదేశ్ లో 16 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 11 ద్వేషపూరిత నేరాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో గోరక్షణ మూకలు రెచ్చిపోయి నమాజ్ చేసుకుంటున్న ముస్లింల మీద, ప్రార్థనలు చేసుకుంటున్న క్రైస్తవుల మీద భౌతికంగా దాడులు జరిపారు. ఇవన్నీ ఎందుకు పెరిగిపోయాయంటే పార్లమెంటులో వక్ఫ్ బోర్డుకు ఆమోదం తెలిపారు కదా. అందువల్ల వీళ్ళంతా రెచ్చిపోయి ఈ దాడులు ఎక్కువైపోయాయి. దానికి తోడు ఈ మతతత్వ మీడియా కూడా కొంత పని చేస్తుంది ప్యారలల్ గా. వాళ్ళు కూడా ఈ విద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమాలు, చర్చలు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏమైపోయింది అంటే హిందుత్వ అంటున్నారు, నిజమే. అది మా ఆలోచన ధోరణి, మా సిద్ధాంతం అని అంటే అంతవరకు పర్వాలేదు. కానీ దాన్ని ఆచరణలో పెడుతున్నారు. దాన్ని ఆచరణలో పెట్టినందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ మీకు నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ముస్లింలు, క్రైస్తవులు అనే కాదు, ముంబైలో ఒక జైన దేవాలయం ఉంది. ఎప్పటి నుంచో ఉంది. స్వాతంత్రం లభించిన తొలి రోజుల్లోనే వాళ్ళు అక్కడ కట్టుకున్నారు. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జైనులు అక్కడికి వస్తూ ఉంటారు. అదొక ప్రసిద్ధ దేవాలయం. దాని మీదికి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ ఆయన ఎవరు, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి, బుల్డోజర్ పంపించి కూలగొట్టించాడు. ఇప్పుడు మనకు ఒక చట్టం ఉందండి, మత కేంద్రాలని వాటిని ఎవరు ఏమీ అనకూడదు, ఉన్నవి ఉన్నట్టుగా ఉండనియండి అని చట్టమే చేసుకున్నాం. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. అధికారంలో ఉన్న వాళ్లే ఉల్లంఘించి బుల్డోజర్లు పంపి నాశనం చేస్తున్నారు. సరే, ఇది జైనులు ఏమన్నారు పాపము, మైనారిటీలో మళ్ళీ మైనారిటీలు కదా వాళ్ళు, వాళ్లతో ప్రమాదం ఏముందని ఇంతకు తెగించారు అని నేను కొంచెం రీసెర్చ్ చేసి సమాచారం అంతా ఎతికితే నాకు లభించిన విషయం ఏమిటి అంటే, ఆ జైన దేవాలయానికి ఆనుకొని కొద్ది దూరంలో ఒక కార్పొరేట్ హోటల్ ఉంది. ఆ కార్పొరేట్ హోటల్ ను వాళ్ళు విస్తరించాలనుకుంటే పక్కన ఈ దేవాలయం ఉంది. ఇది తీస్తే గాని వాళ్లకు విశాలమైన ప్రాంగణం దొరుకుతుంది. అత్యద్భుతంగా ఆ హోటల్ ను ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతారు. అందుకని ఆ పెద్ద కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభుత్వం వారిని కాంటాక్ట్ చేసి, ఇంకా లావాదేవీలు ఏవో ఉంటాయి, నాకు అది ఇప్పించేయండి, నేను మీకు ఇంత ఇస్తాను, అది ఇది ఏదో లోపల జరిగి ఉంటాయి. అందువల్ల ఒక రోజు బుల్డోజర్లు పంపి సమూలంగా నాశనం చేశారు. వాళ్ళు జైనులందరూ వేల సంఖ్యలో వచ్చి నిరసనలు తెలియజేశారు. వాళ్ళ ఆబ్జెక్షన్ ఏమిటి అంటే, టెంపుల్ అన్ని పర్మిట్లు ఉన్నాయి, అది కాకుండా ఇదే అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వమే కొన్ని 6 నెలల కిందో 10 నెలల కిందో వాళ్లకు రినోవేట్ చేసుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. అక్కడి మున్సిపల్ కౌన్సిల్ అనుమతి ఇచ్చిన అదే కౌన్సిల్ అదే మళ్ళీ బుల్డోజర్లు పంపి కూలగొడతారా? దానివల్ల ఏమిటి, మాకు దేవాలయం పోయింది, అది పెద్ద లాస్, దాన్ని పుడుచుకోలేము. దానితో పాటు మా ఏన్షియంట్ స్క్రిప్చర్స్, గ్రంథాలు
అన్ని అందులో ఉన్నాయి, అవి కూడా నాశనం చేశారే మీరు. ముందు మాకు తెలియజేస్తే మా జాగ్రత్తలో మేము ఉండేవాళ్ళం కదా. కనీసం ఆ గ్రంథాలని బయట పెట్టనిచ్చే టైం కూడా మీరు ఇవ్వలేదే. దేవాలయంతో పాటు మా పురాతన గ్రంథాలని కూడా నాశనం చేశారే అని వాళ్ళు బోరు బోరుమని మీడియా ముందు ఏడ్చారు. అవి చూసే నేను మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి ఇంకొక విషయం ఏమిటంటే, బొంబాయిలో ఉన్న జైనులందరూ వ్యాపారస్తులు, వాళ్ళందరూ బీజేపీకి అనుకూలంగా ఓటు వేసేవాళ్లే. అయినా కూడా అక్కడ వాళ్లకు ఆ అధికారంలో ఉన్న వారికి లాభాలు వస్తున్నాయి కదా. అందువల్ల ఏమీ పట్టించుకోకుండా బుల్డోజర్ తోలించి వాళ్ళను రోడ్ల మీద వేసేశారు. ఇవి కాకుండా ఇందాక నేను చెప్పిన ఏపీసీఆర్, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, వీళ్ళు ఢిల్లీలో ఉంది, ఓక్లా ప్రాంతంలో అని చెప్పాను. వాళ్ళు ఇంకొన్ని వివరాలు కూడా ఇచ్చారు. ఇట్లాంటి ఊరేగింపులు అవి తీయటం, ఉత్సవాలు పేరుతోటి ఊరేగింపులు తీయటం, ఆ ఊరేగింపులేమో మైనారిటీల మీద పడి నాశనం చేయటం, వాళ్ళని చంపేయటం లేదా వాళ్ళ ఇళ్లు ధ్వంసం చేయటం చేస్తున్నారు. ముఖ్యంగా ఏ పండుగల్ని పెట్టుకుంటారు, అడ్డం పెట్టుకుంటారు అంటే ఊరేగింపులు తీసే పండుగలు. గణేష్ ఉత్సవాలు ఊరేగింపులు తీస్తారు కదా, నవరాత్రి ఉత్సవాలు, రామనవమి ఉత్సవాలు, హోలీ ఉత్సవాలు, ఇవి ఆ ఉత్సవాల పేరుతో ఊరేగింపులు తీస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు అని ఆ ఏపీసీఆర్ ఇచ్చిన నివేదిక ప్రకారం మనకు కొన్ని వివరాలు అందుతున్నాయి. ఇంకోటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లో ఇంకోటి ఏముంది అంటే, ఈ ద్వేషపూరితమైన ప్రసంగాలతో జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళ భావజాలానికి దగ్గరగా ఉన్న వాళ్లను ఆకర్షించి ఓట్లేయించుకుని నెగ్గుతూ ఉన్నారు అని ఏపీసీఆర్ ఒక కంక్లూజన్ ఇచ్చింది. అయితే ఇంకా చూడండి, కొన్ని స్టేట్మెంట్స్ ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు ఇక్కడే చెప్తా. అది కూడా ఏపీసీఆర్ ఇచ్చిన రిపోర్ట్ లోనే వాళ్ళు చెప్పినవే నేను మీకు చెప్తున్నాను. మహారాష్ట్రలో నితీష్ రాణే అనే ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ముస్లింలను ఒక్కొక్కరిని నరికేయండి అన్నాడు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇట్లాంటి స్టేట్మెంట్స్ అవసరమా? మనం అనాగరిక ప్రపంచంలో ఉన్నామా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా ఆలోచించుకునే పని లేదా? అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ ఉన్నాడు. బాహాటంగా మీడియా ముందుకొచ్చి నేను ముస్లిం వ్యతిరేకిని అని ప్రకటించుకున్నాడు. అయ్యా, నీ ఆలోచన ఏదో నీ దగ్గర ఉంచుకోక ఇట్లా గౌరవనీయమైన స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధమైన అధికారంలో ఉండుకుంటూ పోస్టులలో ఉండుకుంటూ ఇలాంటి ద్వేషపూరితమైన ప్రకటనలు ఇవ్వటం అవసరమా అన్నది సామాన్య మానవులుగా, సామాన్య పౌరులుగా మనం అడుగుతున్న ప్రశ్న. అసలు హేతువాదం, భౌతికవాదం ప్రపంచానికి మొట్టమొదటిసారి చెప్పిందే భారతదేశం. చార్వాకులు, భారతీయులు ఇక్కడి నుంచే చార్వాకుల గురించి సమాచారం అందింది. మీకందరికి తెలుసు. అభిరుచి ఉన్న వాళ్ళు దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ పుస్తకాలు చదవండి, మీకు సరైన పరిజ్ఞానం కలుగుతుంది. తర్వాత చాలా ఉన్నాయి, మనం చదవాలే గాని పుస్తకాలు చాలా ఉన్నాయి. మనం ఉపయోగించుకోవాలి, వాటిని మనం ఉపయోగించుకోవాలి, మన తర్వాతి తరాల్ని ఉపయోగించాలి. ఆ తర్వాత స్కూళ్ళల్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా విషయాలు చెప్పాలి. ఎందుకంటే పాఠ్య గ్రంథాలన్నీ మారుస్తున్నందువల్ల మనం చెప్పాలనుకున్న హేతువాద దృక్పథం వాళ్ళకు అందకుండా పోతుంది. అందువల్ల మనం కలగజేసుకుని వాళ్లకు నిజాలు తెలియజేస్తూ ఉండాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. నేను ఒక కొటేషన్ ఎంఎన్ రాయ్ ది చదివి వినిపిస్తాను. ఎంఎన్ రాయ్ ఏమన్నాడంటే, ఆయన గురించి చెప్పుకున్నాడు. ఎట్లా? అసత్యాలను వేటాడటం నా వృత్తి, అసత్యాలను వేటాడటం నా వృత్తి. ఇది మెప్పులేని వృత్తి. సత్యం అర్థవంతమైందే కానీ దాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కదా. సత్యాసత్య విచక్షణ జ్ఞానం నాకు అలవడిన నాటి నుండి నేను అసత్యాలను వేటాడుతూనే ఉన్నాను. పేరు ప్రతిష్టలకు పాకులాడటం వల్ల ప్రయోజనం లేదు. మామూలు ప్రజల అజ్ఞానాన్ని, దురభిమానాన్ని ఉపయోగించుకోవటం వల్ల ఈ దేశంలో తేలికగా పలుకుబడి వస్తుంది. తమ అనుచరులను మోసం చేయటం వల్ల కొందరు సులభంగా విజయులవుతారు. సంప్రదాయం ఎప్పుడూ అనుచరుల్ని తప్పిదారిన నడిపిస్తూ ఉంటుంది. గతం మీద విప్లవం తెస్తేనే తప్ప భవిష్యత్తును జయించలేం. అందుకే అభ్యుదయ కాముకులు
పేరు ప్రతిష్టల కోసం పాకులాడరు. ఇది ఎంఎన్ రాయ్ తన పుస్తకం ద ఐడియల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్హుడ్ అనే పుస్తకంలో రాసుకున్నారు. ఈ కొటేషన్ ఎందుకు వినిపించానంటే ఇది మనందరికీ అవసరమే. మనం అందరం ఇప్పుడు ఏమి చేయాలి అనేది అందులో ఉంది. ఇంకొకటి, యుద్ధాలకైనా ఈ ద్వేషాలకైనా ఈ విద్వేషాలకైనా ఆ తరువాత ఈ దేశంలో పుట్టి ఈ నేల మీద తిరిగి తన ఆలోచనల్ని ప్రపంచానికి అందించిన ఒక మహాజ్ఞాని ఉన్నాడు. ఆయన గౌతమ బుద్ధుడు. ఆయన చెప్పిన కొటేషన్ చెప్తున్నాను. ఆయన ఏమన్నాడంటే, కోపాన్ని జయించు, దుష్టత్వాన్ని జయించు, ఉదాసీనతను జయించు, నిజం మాట్లాడి ఈ లోకాన్నే జయించు, నిజం మాట్లాడి ఈ లోకాన్నే జయించు అన్నాడు. సో మనకి ఇంత గొప్ప వైభవం ఉంది, గొప్ప చరిత్ర ఉంది. దాన్ని భ్రష్టు పట్టించి సమూలంగా నాశనం చేసి ఒక కృత్రిమమైన సిద్ధాంతాలని తీసుకొచ్చి జనాల్ని విడగొట్టి ప్రేమ, కరుణ, జాలి లేకుండా చేస్తున్నారు. రెండు విషయాలు ఉన్నాయండి మనకు జీవితంలో, కాంపిటీషన్, కాంట్రిబ్యూషన్. కాంపిటీషన్ ఎప్పుడైనా జెలసీని, ద్వేషాన్ని రేకెత్తిస్తుంది. కాంట్రిబ్యూషన్ ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ పిటీ, జాలి, దయ, కరుణ వల్ల కాంట్రిబ్యూట్ చేద్దాము అన్న భావన కలుగుతుంది. ఇందులో ఈ రెండిట్లో ఏది గొప్పది అన్నది మిత్రులు మీరు ఆలోచించండి, మీ మిత్రులతో చర్చిస్తూ ఉండండి. మన ధ్యేయం ఏమిటి అనేది ఎంఎన్ రాయ్ స్పష్టంగా చెప్పాడు. దాన్ని తీసుకొని మనం ముందుకు నడుద్దాం.